మీలో ఎంతమందికి అలవాటుంది స్టవ్ పైన ఆల్రెడీ ఒక గిన్నె ఉండంగా కూడా స్టవ్ క్లీన్ చేయడం? నాకైతే అసలు ఎన్నిసార్లు చేయగాలి అనుభవమైనా కూడా అస్సలకి అర్థం కాదు. అదే పదం పడతాను. ఈసారి కూడా అలానే జరిగింది. అదేంటో గానీ స్టవ్ పైన ఉన్న ఆ గిన్నె తీసి కింద పెట్టిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుందామంటే మన మైండ్ మాత్రం అస్సలకి ఒప్పుకోదు కదా. నాకైతే ప్రతిసారి ఈ విధంగానే అనిపిస్తుంది. వంట మొత్తం అయిపోయిన తర్వాత నేను పాల గిన్నె పెడతాను, కానీ పాల గిన్నె ఉండంగా కూడా నేను స్టవ్ క్లీన్ చేస్తాను. ఎన్నిసార్లు చేయగలిందో కానీ ప్రతిసారి అదే పదం పడతాను. మేబీ దీన్నే ఇండియన్ స్పెషాలిటీ అంటారేమో. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇంతే ఉండొచ్చును కదా. మరీ ఎక్కువ అయితే ఏం కాలేదు, లైట్ గానే కాలింది. కాకపోతే తర్వాత తెలిసింది నాకు దాని నొప్పి. అదే కాకుండా ఇంకొకటి, కూరగాయలు ఉరుకులాటతోన బాగా కట్ చేసినాను, బాగా లోతుకు కూడా కట్ అయిపోయింది. నాకు ప్రతిసారి ఇట్లా కట్ అయిందంటే ఆ నొప్పి కన్నా మా ఆయన తిట్టే తిట్ల నొప్పి నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇలానైతే కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.